ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచాడు. రెండో రోజు క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరిచాడు. మూడో రోజు పగటిని రాత్రిని వేరుపరిచాడు. 6 రోజుల సృష్టి క్రమంలో మొట్టమొదటి 3 రోజులు కూడా దేవుడు క్రియేషన్ త్రూ సెపరేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఒక మొక్క మొలిపించే ముందు, దేవుడు ఒక ప్రాణాన్ని నిలబెట్టే ముందు, దేవుడు ఈ భూమిని అంతరిక్షాన్ని జీవన యోగ్యంగా మార్చే ముందు ఏమి చేశాడు అని అంటే హీ మేడ్ ఏ బ్యూటిఫుల్ డెసిషన్ టు సపరేట్. దేవుడు ఈ యొక్క సృష్టిని వేరుపరిచి సృష్టించడానికి నిర్ణయించుకున్నాడు. ఒకరి బ్రతుకు సృష్టించబడాలి అని అంటే ఏవో వేరుపరచబడాలి. అది చీకటికి పగలకి వేరుపాటు అవ్వాలి. ఇది కిందనున్న వాటికి పైన వాటికి వేరుపాటు అవ్వాలి. పగటికి రాత్రి సంబంధానికి వేరుపాట్లు అవ్వాలి. ఈ వేరుపాట్లు జరగకుండా మన లైఫ్లో నూతనమైన సృష్టి అవ్వాలి అని అంటే అది అసాధ్యమనే చెప్పాలి. కానీ ప్రభువారు చెప్తున్నారు, ఆయన పగటిని రాత్రిని వేరుపరిచేవాడు, క్రింది జలములు పైన జలముల్ని వేరుపరిచేవాడు, ఆయన చీకటిని వెలుగును వేరుపరిచేవాడు. దేవుడు మనల్ని వేరుపరుచుకోమంటున్నాడు. వేరుపరుచుకున్న వారిని ఆయన సృష్టిస్తాడు, సృష్టించి నింపగలిగిన వాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.